మాత్రం దీనికి అనుకూలంగా లేదు. మీ అందరికీ మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి వాగ్దానానికి కట్టుబడి ఉంది కాబట్టే ఇవాళ 42% ఓబీసీలకు చట్టసభలో రిజర్వేషన్ ఇచ్చే దశగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ముందుకు పోతా ఉన్నాం. ఇది బీసీలకు ఒక శుభ సూచకం. దీన్ని వాడుకుని ఉండాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కనీసం 2018లో ఈ 42% రిజర్వేషన్ ఇచ్చి కేంద్రం నొప్పించుంటే కొన్ని వేల మందికి అలా బీసీలకి రాజకీయ అవకాశాలు వచ్చేది. అది రాకుండా అడ్డుపడమే కాకుండా ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తే హర్షించాల్సింది పోయి విమర్శిస్తా ఉన్నారు. వాళ్ళ నాయకురాలు కవిత గారు అసలు ఆవిడ ఏ పార్టీలో ఉండో అర్థమవుతలేదు నాకైతే. బీఆర్ఎస్ పార్టీలో దయ్యాలు ఉన్నాయన్నారు. మరి ఆ దయ్యాలు బయటకు పోయినాయా? బీఆర్ఎస్ పార్టీ ఇంకా దయ్యాలు ఉన్నాయా? ఉంటే ఆ దయ్యాల పేర్లు ఏమిటి? ఆ దయ్యాల కార్యక్రమాలు ఏంటి? ఇప్పుడు ఎవరంటే పడతా ఉన్న పిశాచులయ్యి ఆ దయ్యాలు పిశాచులు పీడ వదిలిందా లేదా చెప్పే స్థాయిలో లేదు. మొన్న ఆవిడ మేము ఆర్డినెన్స్ తీసుకొస్తే ఆవిడ రంగులు పూసుకొని తీర్మాన డాన్సులు చేస్తూ ఉంది. ప్రజలు టీవీ చూసినంత నవ్వుకుంటా ఉన్నారు. రంగులు వేషాలు మార్చుకున్నంత మాత్రాన పిల్లి పులిగా మారుతుంది అనుకుంటే అది అవివేకం అవుతుంది. లిక్కర్ స్కామ్లో రాష్ట్రానికి తలవంపు తెచ్చిన కవిత భగీరథ ప్రయత్నం చేసినా ప్రజలు ఆమెను పట్టించుకోరు. తెలంగాణ రాష్ట్రం వచ్చినా సామాజిక తెలంగాణ రాలేదని చెప్పిన కల్వకుంట్ల కవిత మరి బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు ఎందుకు స్పందించలే? ఇవాళ బీఆర్ఎస్ వల్ల సామాజిక రాలేదని ఒప్పుకున్న ఆవిడ మరి బీఆర్ఎస్ వల్ల వచ్చిన ఎమ్మెల్సీ పదవి ఎందుకు రాజీనామా చేయట్లే? బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు రాజీనామా చేయట్లే? అలా చేస్తుంటే కనీసం కొంత నమ్మేవారేమో. అది చేయకుండా కాంగ్రెస్ పార్టీ చేసిన ఘనకార్యాలని కొంత కలర్ పూసుకొని నా వల్లే వచ్చింది. అరే విచిత్రమైన సంఘటన, నా వల్లే వచ్చింది, మేము చేసే ఉద్యమం. అసలు మేము తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 42% రిజర్వేషన్ రూపకల్పన చేస్తున్నప్పుడు